ఏపీ శాఖాధిపతుల కార్యాలయాలకు విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం కేంద్రం కానుంది. హైదరాబాద్ నుంచి నూతన రాజధాని ప్రాంతానికి తరలివెళ్లే హెచ్ఓడీల ఆఫీసులు అత్యధిక భాగం ఇబ్రహీంపట్నంలోనే ఏర్పాటు కానున్నాయి. అక్కడి ఆంజనేయ టవర్స్లో ఎక్కువ మంది హెచ్ఓడీలు తమ ఆఫీసుల కోసం ప్లాట్లు అద్దెకి తీసుకుంటున్నారు. ఈ నెల 27వ తేదీ కల్లా శాఖాధిపతుల కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగుల్లో ఎంతో కొంతమంది నూతన రాజధాని ప్రాంతం నుంచి పనిచేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. 27వ తేదీ కల్లా శాఖాధిపతుల కార్యాలయాలను నూతన రాజధాని ప్రాంతం విజయవాడ, గుంటూరులకు తరలించేందుకు తీసుకున్న చర్యలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్యప్రకాష్ టక్కర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రతి హెచ్ఓడి నూతన రాజధానిలో కార్యాలయాల గుర్తింపు, అద్దెకు తీసుకోవడంపై సీఎస్ అడిగి తెలుసుకున్నారు. అన్ని శాఖాధిపతుల కార్యాలయాలను గుర్తించినట్టు సమీక్షలో తెలిపారు. హెచ్ఓడీల ఆఫీసుల్లో ఫర్నిచర్, ఫైళ్లు, కంప్యూటర్ల తరలింపునకై రవాణా ఛార్జీలను కూడా ఖరారు చేశామని, నేడు రేపు ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు రహదారుల, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్యాంబాద్ సమీక్షలో తెలిపారు. ఇబ్రహీంపట్నం నుంచి హైదరాబాద్కు రావడానికి, హైదరాబాద్ నుంచి ఇబ్రహీంపట్నం వెళ్లడానికి అనువుగా ఉంటుందనే భావనతోనే అత్యధిక శాతం శాఖాధిపతుల కార్యాలయాలను ఇబ్రహీంపట్నంలో చూసుకున్నారు. అఖిల భారత సర్వీస్ అధికారులకు నివాస వసతిని రెయిన్ట్రీ పార్కులో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రెయిన్ట్రీ పార్కులోనే కుటుంబాలతో ఉండే అధికారులకు, అలాగే బ్యాచిలర్ నివాస వసతిని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆర్థిక శాఖకు చెందిన శాఖాధిపతుల కార్యాలయాలన్నీ కూడా ఇబ్రహీంపట్నంలోనే ఉండనున్నాయి. కొద్దిమంది శాఖాధిపతులు తమ కార్యాలయాలను ఈ నెల 24వ తేదీ నుంచి తరలించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.